హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం చికెన్ భాజీ తయారు చేద్దామండి. నెక్స్ట్ చికెన్ బిర్యానీ తయారు చేద్దామండి. ఇక మా వీవర్స్ కోసం నేను చిన్ని వీడియోల్ని బ్లాగ్స్ లాగా తయారు చేసి ప్రజెంట్ చేస్తున్నానండి. అందులో భాగంగా ఇది కూడా ఓ బ్లాగ్ అండి. చూస్తున్నారు కదా, మన భాజీ ఏ విధంగా కుక్ అవుతుందండి. ఇంతకుముందు ఈ వీడియోస్లో ఇది చూపించానండి. అందువల్ల ఇక ఏం ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్గా మీతో ఇలా మాట్లాడుతూ వీడియోని ప్రజెంట్ చేస్తున్నానండి. తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. చూస్తున్నారు కదండి, చికెన్ పీసెస్ని బాయిల్ చేసేసి కర్రీ లాగా చేసి భాజీని అందులో యాడ్ చేసి మిక్స్ చేస్తామండి. ఇక చికెన్ భాజీ రెడీ అయిపోతుందండి. మెథడ్ చూపిస్తూనే ఉన్నానండి వీడియోలో, కానీ వాయిస్ ఓవర్తో మీకు ఇలా ప్రజెంట్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా. మా ఛానల్ని గ్రో చేయండి వ్యూవర్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఉప్పు కారం హెచ్చు తగ్గులు చూసుకుని ఇక ఈ చికెన్ కర్రీని భాజీలో యాడ్ చేసేటండి. భాజీలో చికెన్ కర్రీ అయినా సరే, చికెన్ కర్రీని భాజీలో అయినా సరే కలుపుకుంటే రెడీ అవుతుందండి టేస్టీ చికెన్ భాజీ అండి. ఇక నెక్స్ట్ కొద్దిపాటి షేర్వాలా కూడా తయారు చేస్తామండి. చేసి పక్కన పెట్టేశానండి. చూస్తున్నారు కదా, బోన్స్తో ఈ వెరైటీస్ చేస్తున్నానండి. బోన్ ఉన్న చికెన్ ఉంటుంది కదండి, దాంతో భాజీలో అదైతే చాలా బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా తయారు చేసామండి. చికెన్ షేర్వా అండ్ చికెన్ భాజీ అండి. ఇక 4 గ్లాసులు చిన్న గ్లాస్తో రైస్ నానబెట్టేసామండి 1 గంట ముందుగా. దాన్ని ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ తయారు చేసుకుందామండి. కోకో పౌడరు, అల్లం చిన్నులపాయల పేస్టు, లవంగాలు, దాల్చిన చెక్క, పెద్దుల్లిపాయ పీసెస్ అన్నీ రెడీ చేసుకున్నామండి. ఈ విధంగా కుక్కర్లో ఆయిల్తో ఆనియన్ పీసెస్, గ్రీన్ చిల్లీ, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం చిన్నులపాయల పేస్ట్ అన్నీ యాడ్ చేసి ఫ్రై చేస్తున్నామండి. ఇది మాత్రం కుర్మా కోసం చికెన్ అండి. చికెన్ బాయిల్ చేసామండి. కుర్మా కూడా ఇంతకుముందు మీకు వీడియోస్లో ప్రజెంట్ చేశానండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఈ కుర్మా తయారు చేసుకోవచ్చండి. ఇందులో ఆయిల్, అల్లం చిన్నులపాయల పేస్ట్, కోకో పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, ఉప్పు తగినంత యాడ్ చేసేసి మసాలాలతో కొద్దిగా పెరుగు యాడ్ చేసేటండి మన కుర్మా రెడీ అయిపోతుందండి. చికెన్ షేర్వా అండి ఇది. కొద్దిగా కాజు చికెన్ ఫ్రై చేసామండి. ఇది కూడా ఎంతోమంది మీకు చూపించే ఉన్నానండి. చికెన్ బిర్యానీ అండి. ఇదండి. ఇక నెక్స్ట్ మరో వీడియోలోకి వెళ్ళిపోదామండి. 2 ఎగ్స్, 1 టీ స్పూను ఆయిల్, కొద్దిగా ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్, కారం అన్నీ మిక్స్ చేసి మా పిల్లలు ఇలా న్యాచురల్గా తయారు చేస్తున్నారండి. తక్కువ ఆయిల్తో కోడిగుడ్డు ఫ్రై అండి. ఏ విధమైన పెద్దల్లిపాయ పీసెస్ కానీ, పచ్చిమిర్చి కానీ ఏమి యాడ్ చేయట్లేదండి. ఓన్లీ ఉప్పు, కారం, కొద్దిపాటి ఆయిల్ అండి. ప్యాన్లో ఈ విధంగా ఫ్రై చేస్తున్నారండి. ఆయిల్ తక్కువగా ఉండటం వల్ల ప్యాన్కి ఈ విధంగా అంటుకుంటుందండి మన ఎగ్ లిక్విడ్. అయినా కూడా ఆయిల్ యాడ్ చేయకుండా మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా మిక్స్ చేస్తూనే ఉన్నారండి. చివరికి అది పొడిగా తయారైపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పొడిగా తయారైపోతుందండి మన ఎగ్ మిక్స్.
ఈ విధంగా పొడి పొడిగా తయారైపోయిందండి. ఇక దీన్ని యూస్ చేసేయటమేనండి. మా వీడియోస్ని లైక్ చేయండి వ్యూవర్స్. ఇక ఇప్పుడు మనం బ్రింజిల్స్ ఫ్రై తయారు చేసుకుందామండి. బ్రింజిల్స్ చూడండి, కొద్దిగా ఎండవాలనుకుంటాను. ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా బ్రింజిల్స్ కొద్దిగా వడబడ్డట్టుగా ఉన్నాయండి. కట్ చేసి ఎలా ఉన్నాయో వీటిని చూద్దామండి. బాగుంటే ఫ్రై తయారు చేద్దామండి. కట్ చేశానండి, బాగానే ఉన్నాయి. లోపలంతా వాష్ చేసేసి చిన్న పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టానండి. ఇక పోపు మసాలా సీడ్స్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్, కర్రీ లీవ్స్ అండి. ప్యాన్ స్టవ్ మీద పెట్టానండి. ఇక 2 పెద్ద గుంట గరిటెళ్లతో ఆయిల్ యాడ్ చేద్దామండి ఈ ప్యాన్లో. పోపు మసాలా సీడ్స్ అండి, పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ మిక్స్ చేసిన పోపు మసాలా సీడ్స్ అండి. కొన్ని కర్రీ లీవ్స్ అండి. ఒక్క నిమిషం తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రింజిల్ పీసెస్ ఇందులో యాడ్ చేసేద్దామండి. న్యాచురల్గా ఇప్పుడు మనం బ్రింజిల్స్ ఫ్రై తయారు చేస్తున్నామండి. కొద్దిపాటి పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందామండి. మన బ్రింజిల్స్ ఈ విధంగా చక్కగా ఫ్రై అయ్యాయండి. ఇక 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ బ్రింజిల్స్ ఫ్రైని తయారు చేసుకున్నామండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి వ్యూవర్స్. చూస్తున్నారు కదా, న్యాచురల్గా ఏ విధమైన మసాలాలు లేకుండా టేస్టీ బ్రింజిల్స్ ఫ్రై తయారు చేసుకున్నామండి. ఇక నెక్స్ట్ ప్లేట్ కవర్ చేసేసి మరో వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇది చాలా చిన్న వీడియోనండి. మా పిల్లలు స్ట్రీట్ ఫుడ్ ఎగ్ మసాలా నూడిల్స్ తీసుకొచ్చారండి. బాగా వేడిగా ఉన్నాయండి. చక్కటి స్మెల్తో ఉన్నాయి, టేస్టీ కూడా ఉంటాయి అనుకోండి. ఏమైనా హెల్త్కి అంత మంచిది కాదు ఈ నూడిల్స్, స్ట్రీట్ ఫుడ్స్ అంటే చెప్తే వినరండి మా పిల్లలు. వారానికి ఒకసారైనా ఈ స్ట్రీట్ ఫుడ్ కావాలి అని తెచ్చుకుంటారండి. వేడిగా ఉన్నా కూడా తొందరగా యూస్ చేసేయాలి అని చెప్పేసి ఈ విధంగా ప్యాక్ నుంచి ఓపెన్ చేశారండి. చూస్తున్నారు కదా, మా వీడియోస్ని తిలకించండి వ్యూవర్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే బై అండి.